దయచేసి మరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, జీవము కలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా. తండ్రి, ఈ ఆన్లైన్ బైబిల్ క్లాస్ ద్వారా నాయన మీ ప్రియులైన పిల్లలందరూ చేరి నాయన మీ మాటలను ఆలోచించడానికి మీ పిల్లలంతా సిద్ధపడి ఉన్నారు నాయన. తండ్రి, మీ మాటలను శ్రద్ధగా ఆలోచిస్తూ నాయన మీ మాటలను బట్టి బ్రతకగలిగే మంచి భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. వింటున్న మాటలు కేవలం విని విడిచిపెడితే మాకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరు నాయన. వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకుంటే ఎందుకు మాత్రమే కాక బ్రతుకుటలో కూడా తండ్రి ముందుండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ఆలోచనాత్మకమైన ఒక వినూత్నమైనటువంటి పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. దైవోగ్రతకు పాత్రులు ఎవరు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ పాఠం ఒకసారి వినగానే చాలా మంది కొత్త వారికైతే ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటది. దేవుడు అంటే ప్రేమ చూపించేవాడు, కరుణ చూపించేవాడు, కోరిన కోరికలు తీర్చేవాడు అని మనకు తెలుసు. కానీ దేవునికి ఉగ్రత ఏంటి, ఆ దేవుని ఉగ్రతకు పాత్రులు అవ్వడం ఏంటి, దేవుడు ఇచ్చే ఆ ఉగ్రతకు పాత్రులయ్యేటువంటి మానవ జాతి ఉందా, అసలు ఏంటి దీని గురించినటువంటి పూర్తి వివరణలోనికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఉగ్రత ఒకటి ఉంది. ఆ ఉగ్రతకు చాలా మంది బలైపోతున్నారు, చాలా మంది లోనవుతున్నారు. ఎలాంటి వారు ఈ దైవోగ్రతకు పాత్రులు అవుతున్నారో మనం ఆలోచిద్దాం. వీళ్ళరా ఎక్కువగా క్రైస్తవులు అనుకున్నవారు కానివ్వండి, క్రైస్తవేత్తరులు అనుకున్నవారు కానివ్వండి, ఎవరైనా సరే దేవుడు అనగానే మనిషికి జ్ఞాపకం వచ్చేది ఏంటండి? ఏ దేవుడైతే ఏమండి, మొక్కుకుంటే చాలు, ఆయనకు దండం పెట్టుకుంటే చాలు, మన అవసరాలు తీరిపోతాయి, మరి మనకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అంటే ఆశీర్వాదాలు ఇచ్చేవాడు, మనిషి పుచ్చుకునేవాడు, ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు మనుషులు. మరి దేవుడు కేవలం ఆశీర్వదించేవాడేనా? కేవలం ప్రేమ చూపించేవాడేనా? ఇలాంటివేనా? దేవునిలో మరొక కోణం కూడా ఉంది. ఆ కోణాన్ని మనుషులు ఎప్పుడు ఆలోచించలేదు, చూడలేదు కూడా. దాని గురించి చెప్పేవాళ్ళు కూడా లేరు, పూర్తి వివరణతో చెప్పేవారు కూడా లేరు. ఇప్పుడు దేవుడు ఇన్ని విధాలా మనకు సహాయపడుతున్నప్పుడు మరి దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది, అసలు ఆ ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది, ఎలా వస్తుంది అనే విషయాలు మనం ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియులరా, చాలా జాగ్రత్తగా రాసుకోండి, ఎందుకంటే మీరు ఎప్పుడు విననటువంటి సంగతులు ఇవి. మరి ఈ మాటలు మీరు వినాలి, అనేకులకు తెలియజెప్పాలి. ఈ మాటల ప్రకారం మనం భయము కలిగి భక్తి కలిగి బ్రతికినప్పుడే మనం పరలోకం వరకు చేరుకోగలం. కనుక ప్రియులరా, ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు ఇక్కడ మనకు ఒక క్లూ అనేది ఇవ్వడం జరిగింది. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో, దానికి ఎవరు పాత్రులు అవుతారో అని ఇక్కడ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 34వ వచనంలో ఇక్కడ మనకు ఒక మంచి మాట కనబడుతుంది. ప్రియులారా, జాగ్రత్తగా దీన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుండుడి అంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. క్రిందటి వారం మనం 33వ వచనం కూడా గమనించాం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అనే మాటను కూడా క్రిందటి వారం గత శుక్రవారం మనం ఆలోచించడం జరిగింది. అంటే దుష్టులతో సహవాసం చేయకూడదు. ఒకవేళ దుష్టులతో గనక మనం సహవాసం చేస్తే మనం మంచిగా ఉండాలి అనుకున్నా సరే, వాళ్ళ నడవడిని బట్టి మనం నడవడం వల్ల మనం ఎలా ఉండాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలో, దుష్ట సాంగత్యం చేయడం వల్ల మనం కూడా చెడిపోయే ప్రమాదం ఉందని క్రిందటి వారం మనం నేర్చుకున్నాం. అదే క్రింది మాటలో నీతి ప్రవర్తన గలవారై
మేల్కొని పాపము చేయకుండుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అన్నాడండి. ఇక్కడ చాలా మంది ఈ మాటను చదివి విడిచిపెట్టేస్తా ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మనకు చాలా మంచి క్లూ ఇచ్చాడండి. దీన్ని జాగ్రత్తగా ఆలోచించే వారికి మాత్రమే అర్థమవుతుంది. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారికి మాత్రమే ఈ మాటలు అర్థమవుతాయండి. మనం దేవుణ్ణి బాగా ప్రేమించాలి. కేవలం అవసరాల కోసం మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తే మనకు ప్రయోజనం లేదండి. మనం పరలోకం కొరకు ప్రయాసపడుతున్నాం, పరలోకం కొరకు కష్టపడుతున్నాం. కాబట్టి చదువుకునేది జాగ్రత్తగా మనం చదువుకోవాలి, జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు ప్రియులారా? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని. ఇక్కడ మనకి ఏం ప్రాముఖ్యంగా అవసరం? నీతి ప్రవర్తన. నీతి ప్రవర్తన అనేది ప్రతి మనిషికి కూడా, బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అవసరం. మరి బాప్తిస్మం తీసుకొని వాళ్ళకు అనండి అనంటే వారికి కూడా అవసరమే. కానీ వారికన్నా మరి ఎక్కువగా మనం ఎలా ఉండాలో తెలుసా? మనం పరిశుద్ధులం గనక, మనం పిలువబడిన వారం గనక మరి ఎక్కువగా మనం ఎలా ఉండాలి? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని ఉండాలి. మేల్కొలుపు చాలా అవసరం అండి. చాలా మంది నిద్రావస్థలో ఉంటారు. ఏ విషయంలో? భక్తి విషయంలో, దేవుని విషయంలో నిద్రావస్థలో ఉంటారు. దేవుడు అంటే పట్టదు, దేవుణ్ణి పట్టించుకోరు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? పిలువబడినటువంటి మనం, ఏర్పరచబడిన వంశము, ఈ రాజులైన యాజక సమూహం అయినటువంటి మనం నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుండుడి అన్నాడు. ఎలా ఉండాలట? మనం పాపము చేయకుండా ఉండాలి అట. అంటే ఇప్పుడు వచ్చేసింది మనకి, నీతి ప్రవర్తన గలవారై ఉండి మేల్కొని నీతి ప్రవర్తన గలవారై ఉండాలి, మేల్కొని ఉండాలి. అలాగే మరొకటి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? పాపము కూడా చేయకుండా మనం ఉండాలి. ఇదిగోండి, ఇలాంటి వారు దేవుని ఉగ్రతకు దూరముగా ఉంటారు. అర్థమవుతుందా ప్రియులారా? జాగ్రత్తగా వినండి. ఇలాంటి వారు దేవుని ఉగ్రతకు దూరంగా ఉండే అవకాశం ఉంది. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని గూర్చినటువంటి జ్ఞానం ఈరోజు సమాజానికి లేకుండా పోయిందండి. అసలు దేవుని గురించి ఆలోచించేవారు ఎవరున్నారండి? ఈరోజు మనిషిని కదిలించండి, ఎవరిని కదిలించినా, ఎవరైనా సరే బ్రతకడం కోసం ఎన్నో పాటలు పడతా ఉంటారు. పైగా ఒక మాట కూడా సమాజంలోనికి వచ్చింది. ఏంటి? కోటి విద్యలు దేని కొరకట? కూటి కొరకే. కూటి కొరకే ప్రయాసపడుతున్నారు కానీ దేవుని కొరకు ప్రయాసపడేవారు, దేవుని కోసం ఆరాట పడేవారు, దేవుణ్ణి తెలుసుకోవాలని ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా ప్రియులారా? కోటి విద్యలు తెలుసుకున్నారు కానీ ఈ కోటి విద్యలు దేవుని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. అసలు దేవుడు అంటే మనిషికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? కోటి విద్యలు నేర్చుకున్నాడు కానీ పరలోకం వెళ్ళాలంటే, దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏ విద్య నేర్చుకోవాలి అనే విషయం మాత్రం ఈరోజు మనిషికి అర్థం కాలేదు. మనిషికి అర్థం కాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి దేవుడు అని ఎవరిని అనుకుంటున్నాడంటే, ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి మంచిగా బ్రతుకుతున్నాడు అనుకోండి, మంచిగా బ్రతుకుతున్న వారిని ఇప్పుడు మనం ఏమైనా అన్నాం అనుకోండి, ఏమన్నా ఏమి పట్టించుకోకుండా ఎవరు ఏమన్నా పడుతున్నాడు అనుకోండి, వాళ్ళు ఏమంటారండి? మనుషులనే మాట మహానుభావుడండి, దేవుడండి, నోరెత్తి ఒక్క మాట కూడా అనడండి. అంటే నువ్వు తిట్టినా పడాలి, కొట్టినా పడాలి, నిన్ను ఏమి అనకుండా ఉంటే అతను నీకేమైపోతున్నాడు? దేవుడైపోతున్నాడు కదా. మనుషుల్లో నిన్నేమైనా అంటే, నువ్వేదైనా అన్నా కూడా నిన్నేమి అనకపోతే వాళ్ళు దేవుడైపోతున్నారు. అంటే దేవుణ్ణి నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు? నేనేమి చేసినా దేవుడు పట్టించుకోడు, అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు. నేను ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు ఆయన, నేను పాపం చేసినా క్షమిస్తాడు. ఎలాగే ఆలోచిస్తున్నావు గాని దేవునికి కూడా కోపం అనేది ఉంటుంది, దేవుడు కూడా కోపపడతాడు అన్న విషయం చాలా మందికి తెలియదండి. ఇక్కడ ఈ జూమ్ మీటింగ్ లో వింటున్న మీలో ఎంతమందికి దేవుడు కోపపడతాడని తెలుసండి? తెలుసా? మీకు తెలుసా? దేవునికి కోపం కూడా ఉందని తెలుసా? దేవుడు కేవలం ప్రేమిస్తాడని ఎక్కువ మందికి తెలుసు. హైందవులకు సైతం దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు,
జాలి చూపిస్తాడనే తెలుసు కానీ దేవుడు కోపపడతాడు అన్న సంగతి చాలా కొద్ది మందికే తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆయన కోపపడతాడా అని ఎలా చెప్తామండి? మేం చెప్తే మనుషులుగా మేం చెప్పిన మాటలు నమ్మొద్దండి. ఎందుకంటే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్లోనే మనం తెలుసుకోవాలి, బైబిల్లోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి అసలు ఆయన కోపపడతాడా లేదా అని ఒక సంగతిని మనం ఆలోచిద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనంలో, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. ఆలోచిస్తున్నారా ప్రియులారా? పరిశుద్ధ దూతల సభలో ఆయన ఎలా ఉన్నాడట? మిక్కిలి భీకరంగా కనబడుతున్నాడట. మిక్కిలి శాంతవంతుడు, మిక్కిలి ప్రేమ కలిగిన వాడు అని ఉందా అక్కడ? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరంగా ఉన్నాడట. తన చుట్టూనున్న వారందరికంటే ప్రేమ కలిగిన వాడనుందా? జాలి కలిగిన వాడనుందా? తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు అని ఉంది. మరొక మాట చూస్తారా? గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం, న్యాయం తీర్పు తెచ్చును, కోపపడుతున్నాడు, న్యాయమును తీర్పు ప్రతి దేవుడు. లేదా మరి ఆన్లైన్ పరీక్షలు సిద్ధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి ఎక్కువ భయపడద్దు. రిఫరెన్స్ అనేది మనకు అర్థం కావడానికి బుక్ లో ఉంది కనుక మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎక్కువ రెఫరెన్స్లు అనేవి ఇక్కడ కోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి 2 రెఫరెన్స్లో ఒకటి రాస్తే సరిపోతుంది. 2 రాస్తే మంచిది, వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీరు రాయలేకపోతే ఒకటి తీసుకోండి. ఇప్పుడు కీర్తన గ్రంథము 7:11 ఏంటి? న్యాయమును బట్టి ఆయన ప్రతి కోపపడు. ఎందుకండి ఆయన ఎందుకంటే కోపం వస్తుంది? మనిషి నువ్వు ఎలా బ్రతకాలో అని ఆయన ముందుగానే నిర్ణయించి పంపించాడు. కానీ అలా బ్రతకటం లేదే మనిషి తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. అందుకే ఆయన కోపం వస్తుందండి. ఆయనకు కోపం వస్తుంది. ఆయనకు ఎందుకు కోపం వస్తుందంటే దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా బ్రతకలేదు. ఆయన ఎలా కోరుకున్నాడో తెలుసా? ఆయన ఎలా ఉండాలనుకున్నాడో తెలుసా? అదే కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. చూడండి, వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చూసారా, దేవుడికి మనం అంటే ఎంత ప్రేమ అండి. ఆయన పరలోకంలో నుండి మనల్ని భూమి మీదకు పంపించాడు. భూమి మీదకు పంపించి ఆయన కొరకు మనం నీతిగా యథార్థంగా బ్రతకాలని భూమి మీదకు పంపిస్తే మనిషిని చూడడానికి ఆయన వస్తే వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమో అని యెహోవాట ఆకాశము నుండి నరులను చూస్తున్నాడటండి. అలా చూసినప్పుడు మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారట. మేలు చేసేవాడు లేడు, ఒక్కడైనను లేదట. అందరూ దారి తప్పిపోయారటండి. నిజంగా దారి తప్పిపోతున్నప్పుడు ఆయనకు కోపం రాదా అండి? అంతవరకు ఎందుకండి? మనం ఉన్నాం, మన పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని మనం అనుకుంటాం. మన పిల్లాడు చెప్పిన మాట వినకుండా వాడి ఇష్టానుసారం వాడు చేస్తూ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తూ మనం చెప్పినట్లుగా నడుచుకోకుండా వాడి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మనకి ఎంత కోపం వస్తుందండి. పిల్లల మీద మనం ప్రేమ చూపిస్తాము. మనం పిల్లల మీద చూపించే ప్రేమను కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ చూపించినప్పుడు పిల్లలు మీదకి ఎక్కేస్తా ఉంటారు, భుజాల మీదకి ఎక్కుతారు, తల మీద కొడతా ఉంటారు, భుజాల మీద కొడతా ఉంటారు. ఎందుకలా? తండ్రి కదా, ప్రేమ వాళ్ళకు. మా నాన్న ఏమీ అనడు,
ఏం చేసినా ఏమి అనడని చెప్పేసి వాళ్ళు తండ్రి దగ్గర చాలా చొరవగా ఉంటారు. ఇదే తండ్రి తప్పు చేశాడు అనుకోండి, ప్రేమ కలిగి ఉంటాడు బిడ్డల పట్ల, ఓకే, కాదనటం లేదు. ఇదే తండ్రి బిడ్డ తప్పు చేశాడు అనుకోండి, అప్పుడు కూడా ముద్దాడతాడా? అప్పుడు కూడా దగ్గరకు తీసుకుంటాడా? అప్పుడు కర్ర తీసుకుంటే నాన్న కోపం చూస్తే వాడి గజ 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 వణికిపోతాడు. అంటే ఒక భూమి మీద 60-70 సంవత్సరాలు తండ్రిగా ఉండే నువ్వే నీ బిడ్డను సరైనటువంటి మార్గంలో పెట్టడానికి నువ్వు బెత్తం వాడుతున్నప్పుడు, నువ్వు అతనిని దండిస్తున్నప్పుడు, అతనిని శిక్షిస్తున్నప్పుడు, పరలోకంలో ఉన్న దేవుడు నువ్వు ఈ భూమి మీద పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతికి నా దగ్గరకు తిరిగి రావాలయ్యా అని చెప్పి ఈ ప్రకృతిని అంతటిని కూడా పెట్టుబడిగా పెట్టి ఆయన నీకు అన్ని ఇచ్చాడే, అన్ని అనుభవిస్తున్నావే, ఫ్రీగా అనుభవిస్తున్నావే. ఎన్ని రకాల కాయలండి, ఎన్ని రకాల రుచులు, తీపి, పులుపు, కారం, చేదు, అన్ని ప్రతిదీ కూడా ఆయన నీకు ఎన్నో రుచులు ఇచ్చాడు. నీ కన్ను ఆనందపడడం కోసం, నీ కంటిని తృప్తిపరచడానికి ఎన్ని రంగులండి. ప్రతిదీ ఇదిగోండి, దీని వల్ల నాకు సంతోషం లేదు అని అనుకోవడానికి లేదు. ప్రతిదీ కూడా నిన్ను సంతోష పెట్టడానికి దేవుడు అన్ని ప్రకృతిలో ఇచ్చాడు. మరి అన్ని వాడుకుంటున్నావు కదా, అన్ని అనుభవిస్తున్నావు కదా. అన్ని అనుభవిస్తూ ఆయన ఏం చెప్పాడండి? ఇదిగోండి, నేను ఒక భూమిని తయారు చేశాను కనుక మీరు కూడా ఒక భూమిని తయారు చేసి అప్పగించండి, అప్పుడే మీకు పరలోకం అన్నాడా? అనలేదే. ఒకవేళ అలా అంటే మనం చేయగలిగే వాళ్ళమా? అసలు పరలోకం సాధ్యమయ్యేదా మనకు? కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ భూమి మీదకు వచ్చినటువంటి మనం ఆయన కొరకు బ్రతకాలి, పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతకాలి అని ఆయన కోరుకున్నాడండి. అదే మన నుంచి ఆయన కోరుకుంది. కానీ ఈరోజు మనుషులు ఎలా అయిపోయారు? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారండి. ఈరోజు సమాజాన్ని చూస్తే అంత చెడిపోయి ఉందండి. రకరకాలుగా మనుషులు పాపం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎలాంటి పాపాలంటే చెప్పుకోవడానికి కూడా అవి చాలా దారుణంగా ఉన్నాయి. అలాంటి పాపాలు చేస్తున్నారు. ఇలాంటి పాపం చేసే వారిని దేవుడు చూస్తూ ఊరుకోవాలండి? ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఆయన కోపానికి బలయ్యేవారు చాలా మంది ఉన్నారు. ఆయనేమో పరలోకం చేరాలని, అందరూ నా యొద్దకు రావాలని ఆయన కోరుకుంటే, అందరూ ఏమో పాతాళానికి అడుగులు వేసే దిశగా అందరూ తమ ఇష్టానుసారంగా వారు నడవటం, వాళ్ళు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం వారు ప్రారంభించారు. ప్రియులారా, మరొక మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నారు పౌలు గారు. ఏమనంటే, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. ఎఫెసీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ ఆ సంఘంలో ఉన్న వారిని సరిచేస్తూ, ఇదిగో నాయన, ఒకప్పుడు మీరు ఇష్టానుసారంగా బ్రతికారు, ఒకప్పుడు మీకు నచ్చినట్లుగా మీరున్నారు, లోకంలో బ్రతికారు, కానీ మీరు క్రీస్తులోనికి వచ్చారు కదా, క్రీస్తును నమ్ముకున్నారు కదా, ఇదిగో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి వలె లోకస్తుల వలె బ్రతకడానికి వీల్లేదు. లోకస్తులు ఎలా ఉంటున్నారో వాళ్ళ వలె ఉండాలని మీరు అనుకోవద్దు. మీరు ప్రత్యేకింపబడిన వారు గనక వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటున్నాము. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, అందరూ కూడా వేటిని నెరవేర్చుకుంటున్నారండి? శరీరం చెప్పినట్లుగా శరీర కోరికలు నెరవేర్చుకుంటున్నారు. మనస్సు చెప్పినట్లుగా, ఈ మనస్సు ఏదైతే చెబుతుందో ఆ మనస్సు యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేర్చడానికి ఈ రోజు భూమి మీద మనిషి తహతహలాడిపోతున్నాడు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద మనకు ఇది శాశ్వతమైంది కాదు, మరొక లోకం ఉంది, ఆ లోకాన్ని మనం సంపాదించుకోవాలి అని అనుకున్నటువంటి భక్తుడైనటువంటి పౌలు గారు
ఆయన ఏమంటున్నాడో తెలుసా? తన శరీరం గురించి, తన శరీరాన్ని ఎలా నలగగొట్టుకుంటున్నాడో రోమపత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో ఒక మంచి మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నారండి పౌలు గారు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేనెరుగుదును అని అన్నాడు. ఇదేంటండి, నా శరీరంలో మంచిదేది లేదు అని అంటారు ఏంటండి? అంటే మన శరీరం, అసలు చాలా మంది ఈ శరీరాన్ని చాలా ప్రేమించుకుంటారు, చాలా అపురూపంగా చూసుకుంటారు. నల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా, నువ్వు నల్లగా ఉన్నా ఒప్పుకోరు, పొట్టిగా ఉన్నా అన్నా ఒప్పుకోరు. బాడీ షేమింగ్ అసలు ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ ఈ పౌలు గారు తన గురించి తను ఏమంటున్నాడో తెలుసా? నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేనెరుగుదును అంటున్నాడు. అంటే ఈ శరీరము మంచివి, ఈ శరీరము మంచివి కావాలని కోరుకుంటది, ఏవేవో కోరుకుంటది. ఈ శరీరానికి కావలసినవన్నీ కూడా మంచివి అందించమని అంటది. ఈ శరీరం చెప్పినట్లుగా నేను వినడానికి వీల్లేదు, కానీ నా లోపల ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ చెప్పినట్లుగా నేను నడుచుకోవాలి అనే ఒక దృఢ నిశ్చయంతో దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికినటువంటి వ్యక్తే పౌలు గారు. కానీ ఈ రోజు లోకాన్ని చూడండి, లోకం అంతా కూడా 3 విషయాలకు బానిస అయిపోయిందండి, 3 విషయాలకు దాసోహం అయిపోయింది. అదేంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. ఈ 3 అండి, ఈ 3 మనిషిని పాపంలో పడేసింది. శరీరాశల కొరకు ఈరోజు ఎంతమంది ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నారని మీకు తెలియనివి కావు. నేను చెప్పవలసినటువంటి అవసరత కూడా లేదు. శరీర కోరికలను తీర్చుకోవడానికి భర్తను చంపేవారు, భార్యలను చంపేవాళ్ళు, అన్నదమ్ములను చంపేవాళ్ళు, అక్క చెల్లెలను చంపేవాళ్ళు. ఏంటండి? శరీరం ఏదైతే చెబుతుందో అది చేసేవాళ్ళండి. శరీరం యొక్క ఇష్టము చొప్పున నడుచుకుంటున్నారు. అందుకే ఈరోజు మనిషి దేవుని ఉగ్రతకు చోటిస్తున్నాడు, దేవుని ఉగ్రతలోనికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు చెప్పినట్లుగా బ్రతకకపోతే చాలా భయంకరమైనటువంటి ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూడండి, అక్కడ ఏమంటున్నాడు? రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడు? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. చూసారా? శరీరానుసారంగా ఆలోచించే వాళ్ళు ఈ శరీర విషయముల మీదే మనస్సు ఉంచుతారట. ఇక ఈ శరీరాన్ని దాటి బయటికి వెళ్ళరు. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా శరీరం గురించే, ఏ బ్యూటీ క్లినిక్లు చూసినా, ఏ ఫ్యాక్టరీలు చూసినా, ప్రతి ఒక్కటి కూడా దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందే కదా. ఆత్మకు సంబంధించిన ఫ్యాక్టరీ ఉందండి మా ఊర్లో, మా మంగళగిరిలో ఉంది, లేదంటే మా బెంగళూరులో ఉంది, మా గుంటూరులో ఉంది అని ఆత్మకు సంబంధించిన ఫ్యాక్టరీలు ఏమైనా ఉన్నాయండి? ఆత్మకు సంబంధించినది ఏదీ లేదు. మీరు ఏదైనా గమనించండి, నీ చిన్న కాలి గోటికి సంబంధించిన నెయిల్ పాలిష్ కూడా ఒక ఫ్యాక్టరీ ఉందో తెలుసా? అంటే ప్రతిదీ కూడా ఫ్యాక్టరీలు ప్రతిదీ కూడా ఈ దేహానికి సంబంధించిందే అయి ఉంటుంది, కానీ ఆత్మకు సంబంధించింది మాత్రం అయి ఉండదు. ఎందుకు అనంటే శరీరానుసారులు ఎక్కువైపోయారు, శరీరానుసారులు లోకంలో విపరీతంగా ఉండిపోయారు. అందుకే శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంచుతారు. అందుకే శరీర విషయముల మీద మనస్సునుంచారు కనుక చాలా మంది అవకాశం ఉన్నా కూడా ఇదిగోండి ఇలాంటి గూగుల్ మీట్స్ పెట్టి, అననుకూల పరిస్థితి ఇది. ఎక్కడండి? ఎక్కడ బెంగళూరు అండి, ఎక్కడ మంగళగిరి, చెల్లి నంబూరు, అలాగే కాకాని, గుంటూరు, ఇంకా చాలా ప్రాంతాల నుంచి మీరందరూ ఇలా కూడుకున్నారు. దేనికి? ఆత్మానుసారులు గనక ఆత్మ విషయముల మీద మనస్సును ఉంచుకున్నారు. అదే శరీరానుసారులు ఏం చేస్తున్నారో తెలుసా? తిరుగుతున్నారండి. రేపు సెకండ్ సాటర్డే కదా, రేపు సెకండ్ సాటర్డేకి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయాలని ఈ రోజే వీకెండ్ పార్టీలకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నుంచే ప్రారంభించారు. ఎవరు వీళ్ళంతా? శరీరానుసారులు. తినాలి, తాగాలి, సంతోషించాలి, ఈ శరీరం యొక్క కోరికలు తీర్చాలి, అది అడిగిందల్లా ఇవ్వాలి. శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు. ఆత్మానుసారంగా ఆలోచించే వాళ్ళు లేరు. ఆత్మానుసారంగా ఆలోచించేవారు దేవుని కార్యక్రమాలు చేయడానికి, దేవుని పనులు చేయడానికి ముందుకు వస్తారండి. ఒకసారి చదవండి, శరీరానుసారులు
శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత క్లారిటీగా ఎంత చక్కగా చెప్తున్నాడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు ఏం చేస్తుందట? మనల్ని మరణంలోనికి తీసుకుని వెళుతుంది. ఆత్మానుసారమైన మనస్సు ఏం చేస్తుంది? జీవమును సమాధానమునై ఉన్నది అని అంటున్నాడు. ఇప్పుడు ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉండాలా లేదు? ఒక ఆయన ఉన్నాడండి. ఎవరైనా? ధనవంతుడు. ధనవంతుడు లాజరు. ఈ మాట చెప్పగానే చాలా మందికి ధనవంతుడు లాజరు కదండి, ఓ మాకెందుకు తెలియదు అంటారు. ఇది కథ కాదండి, యథార్థ గాథ. అందుకే లాజరస్ ప్రసన్న బాబు గారు ఏం పేరు పెట్టారు? కథ కాదు, ఇది నిజమే, ఇది నిజంగా జరిగింది. మరి ఈ లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి కనుక మనం గమనిస్తే, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు చదవండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదీ బహుగా సుఖపడుచుండువాడు. చాలమ్మా చాలు. ఇదిగోండి, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ సందర్భాన్ని ఇక్కడ లూకాసు వార్తలో మనకు ప్రస్తావించడం జరిగింది. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, అతడు ఊదారంగు బట్టలు. చూసారా, మనం ఏ బట్టలు ధరించుకుంటున్నామో కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. శరీరానుసారులు జాగ్రత్తగా వినాలి. ఊదారంగు బట్టలు అంటే చాలా మంది బట్టల పిచ్చి ఎక్కువ ఉంటదండి. అందులో ఆడవాళ్ళకు మరీ ఎక్కువగా బట్టలు, ఆ కలరు ఈ కలరు, ఎన్ని రంగులు కొంటారో తెలుసా? ఉన్న కలర్ మళ్ళా కొనుక్కోరు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదా, ఆ కలర్ వేసేసాం, ఆ కలర్ వాడేసాం, అవసరం లేదు అంటా ఉంటారు. ఎన్ని రంగులు వాడుతున్నావో ప్రతి రంగు కూడా నీ మీద సాక్ష్యం చెప్తుంది తెలుసా? ప్రతి రంగు, నన్ను వాడుకుంది ప్రభు, నాకు ఉపయోగపడలేదయ్యా, నన్ను వాడుకుంది కానీ నీ కొరకు అసలు ఏమీ పని చేయలేదని అడుగుతాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడిచుండెను. అందులో తప్పేముందండి? ప్రతి దినము బహుగా సుఖపడడంలో తప్పేముంది? మనకు తప్పు లేకపోవచ్చు, ఎందుకు? మనం లోకానుసారంగా ఆలోచిస్తాం కనుక మనకు తప్పు లేకపోవచ్చు. కానీ దేవుని రాజ్యంలో దేవుని దృష్టికి అది తప్పు. ఎందుకు తప్పు? ఎందుకు తప్పు అనంటే, ఇదిగోండి, మనం శరీరానుసారులం కాదు, ఆత్మానుసారులం. ఆత్మానుసారంగా ఆలోచించిన లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పొడగొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరేను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకొనుటకు కొనిపోబడెను. చూసారా, ధనవంతుడేమో చనిపోగానే పాతాళానికి వెళ్ళిపోయాడు, లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు వెళ్ళిపోయాడు. ఇంతకు అక్కడ అతను చేసిన తప్పేంటయ్యా అని అంటే, తనకున్నది తినటం, తాగటం, సుఖించడం. అంటే ఇది తప్పేమి కాదే. మరి ఇలా చేయటం వల్ల పాతాళానికి ఎందుకు వెళ్ళాడు అని అంటే, ఇదిగోండి, శరీరాశ, నేత్రాశ, ఈ జీవపు డంబం, ఈ మూడున్నాయి చూసారా, ఇవి దేవుని ఉగ్రతకు చోటివ్వడానికి ఇవి బాగా ఉపయోగపడతాయండి. దేవుని ఉగ్రతకు చోటివ్వడానికి ఇవి వీటిని ఎప్పుడైతే మనం తీసేసుకుంటామో అప్పుడే మనం దేవునికి దగ్గర అవుతాం. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలండి. జీవపు డమ్మం, ఈరోజు జీవపు డమ్మం ఎక్కువ అవడం వల్ల ఈఎంఐలు ఎక్కువైపోయి 1వ తారీఖు రాగానే ఎలా కట్టాలి దీని కొరకు డ్యూటీలన్నీ, ఎన్ని డ్యూటీలు చేస్తా ఉంటారండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ పిల్లలను కూడా పట్టించుకునే తీరిక లేదు, సరిగా తినడానికి ఉండదు. ఉదయం 8 గంటలకు వెళ్తే సాయంత్రం ఎప్పుడో 9 గంటలకు డ్యూటీ అయిపోతే మళ్ళా అక్కడి నుంచి ట్రాఫిక్ లో పడి రావటానికి ఎంత టైం అండి? 11 గంటల వరకు ఇంటికి చేరుకొని పరిస్థితులు. జీవపు డంబం, ఈ జీవపు డంబం ఉండకూడదు. వీటిలో ఉండటం వల్లనే ఈరోజు మనం శరీరం చెప్పినట్లుగా నడుచుకోవడం వల్లనే దేవుని ఉగ్రతకు చోటిస్తున్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మాట చూద్దాం చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూద్దాం చూడండి. అలాగున దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకును
తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించి నాశనముకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఆయన బహుదీర్ఘ శాంతంతో ఇక్కడ ఏమంటున్నాడండి? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్ర అయిన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహిస్తున్నాడు. చూసారా? జాగ్రత్తగా ఆలోచించాలండి ఈ మాటను. పైన 17వ వచనంలో గనక మనం గమనిస్తే ఫరో గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? ఫరో మరియు లేఖనం ఫరోతో ఇలాగూ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని అంటున్నాడు. ఫరో ఎందుకు పుట్టాడండి? ఐగుప్తును పరిపాలించడానికి కదా. ఫరోని ఎందుకు పుట్టించాడు అని అంటే, ఇదిగోండి ఆయన నామం గణపరచబడాలి అని అంటే, ఇదిగోండి ఇలాంటి కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఫరో జన్మించాలి. నేను నీ యందు నా బలము చూపుటకు నా నామమును భూలోకమందంతటా ప్రచురమగుటకు అందునిమిత్తమేనయ్యా నేను నిన్ను నియమించాను. అప్పుడప్పుడు మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు, దేవా నేను నీ పనిలో ఉంటున్నాను, నేను నీ కోసం బాగా బ్రతుకుతున్నాను, బాగా ప్రార్థన చేస్తున్నా, బాగా వాక్యం చెప్తున్నాను, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, పలానా వాడు మమ్మల్ని ఎంత టార్గెట్ చేస్తున్నాడు, పలానా వాడు ఇలా అంటున్నాడని కుంగిపోతా ఉంటాం కదా మనం. అలాంటి వాళ్ళు ఉండడం మనకు మంచిదండి. అలాంటి వాళ్ళు ఉండడం మనకు మంచిది. ఎందుకనంటే మనం ఆత్మీయ జీవితంలో స్థిరం అవ్వడానికి అలాంటి వాళ్ళు ఉండాలి. మోషే ఈ ఫరోని నాకు చాలా కష్టంగా, ఫరో వలన నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఈ ఫరోని తీసేసే, ఈ ఫరో వద్దు అని అడిగాడు అనుకోండి. మోషే గొప్పతనం ఏముంది చెప్పండి? దేవుని గొప్పతనం ఏముంది చెప్పండి? అలాంటి వాళ్ళు ఉండాలి. మనకు కూడా ఆత్మీయ జీవితంలో ఇలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళందరినీ కూడా ఎదుర్కోవాలి. మనం ఎదుర్కొన్నప్పుడే మన విశ్వాస జీవితం అనేది బలంగా ముందుకు వెళుతుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుడు ఎందుకు దుర్మార్గులను మూర్ఖుల్ని కూడా ఎందుకు ఈ భూమి మీద ఉంచుతున్నాడు తెలుసా? అప్పుడప్పుడు మనం అనుకుంటా ఉంటాం, ఏమండి మంచి మంచి వాళ్ళందరూ ముందెళ్ళిపోతున్నారండి, ఈ చెడ్డోడు కదా, దేవుడు ఎందుకు ఈ చెడ్డోడిని తీసేసుకోవట్లేదు అని మనం అనుకుంటా ఉంటాం. ఆ చెడ్డోడిని ఎందుకు తీసుకోవట్లేదో ఆయనకి తెలుసు. వాక్యం తెలిస్తే నీకు కూడా తెలుస్తుంది. వాక్యం తెలియట్లేదు కాబట్టి తొందరగా తీసేసుకోయా, ఎందుకు ఇంకా ఇన్ని రోజులు ఉంచుతున్నావు అని అనుకుంటాం. కానీ ఆయన ఎందుకు భరిస్తున్నాడో తెలుసా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును నిశ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్ర అయిన ఘటములను వాడిని తీసేయొచ్చు. అలాంటి ఘటాలను కూడా ఆయన బహుదీర్ఘ శాంతముతో ఏం చేస్తున్నాడు? ఆయన సహిస్తున్నాడు. ఇలాంటి వారందరినీ ఆయనే సహిస్తున్నప్పుడు నిజంగా ఈ ప్రపంచ జనాభా 850 కోట్ల మంది ఉన్నారు కదండి. ఈ 850 కోట్ల మందిలో 350 కోట్ల మంది క్రైస్తవులే ఉన్నారు. ఈ 350 కోట్ల మందిలో కూడా ఎంతమంది యథార్థమైన క్రైస్తవులు ఉన్నారండి? ఎంతమంది యథార్థంగా ఉంటున్నారు? నామకార్థ క్రైస్తవులే కదా. నిజంగా సత్యవాక్యం కొరకు కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధైన నిలబడేటువంటి క్రైస్తవులు, నికార్సు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలా కొద్ది మంది కదా. చాలా కొద్ది మంది కనిపిస్తా ఉంటారండి. మరి ఇలాంటి వారందరినీ ఆయన ఎందుకండి భరిస్తున్నాడు అని అంటే, వారికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చినా కూడా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవట్లేదండి. చాలా మంది సుఖానుభవంతో, సుఖాలతో ఉండాలి, సంతోషంగా ఉండాలని దాని కొరకు తొక్కని అడ్డదారులు లేవు. ఎన్ని భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. చివరికి భోజనం దగ్గర కూడా పడిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా? ఏంటి భోజనం దగ్గర? ఎందుకు లేరండి, మన ప్రారంభంలోనే ఒక ఆయన ఉన్నాడు, చిక్కుడుగాయల కూరకు పడిపోయిన ఆయన. అలాంటి వారు భోజనం దగ్గర కూడా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నాడు చూడండి. వాళ్ళట దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అంటే సుఖం అంటే హ్యాపీగా పడుకోవాలి, మంచి పరుపుల మీద పడుకోవాలి, మంచి భోజనం తినాలి, హ్యాపీగా ఉండాలి అనుకునేవాళ్ళు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు ఏం చేస్తారట? అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుతున్నారు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా?
ఇక వారి మనస్సు ఈ శరీరానుసారమైన మనస్సే గాని ఆత్మానుసారమైన మనస్సు అసలు వాళ్ళ జీవితాల్లోనికి కానివ్వండి, వాళ్ళ హృదయాల్లోనికి గాని అసలు రానే రాదు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడట. వాళ్ళు సిగ్గుపడాలి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? గర్వపడుతున్నారండి. వీడియో ఒకటి ఉందండి నా దగ్గర, వీడియో చూపించడానికి అవకాశం లేదు, కానీ నిజంగా భోజనాన్ని ప్లేట్ నిండా భోజనం పెట్టుకొని తింటే ఆనందపడతాం మనం. ఏమండి, ఏమన్నా భోజనం ఉందనుకోండి, మంచి ఫుడ్, ఎప్పుడు తినని ఫుడ్ మనం స్పెషల్ గా అప్పుడే టేస్ట్ చేస్తున్నాం అనుకోండి, తిన్న తర్వాత బాగుంది అని చెప్పేసి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ వేరు. ఒక అతను ప్లేట్ నిండా భోజనం పెట్టుకున్నాడు, జస్ట్ వాసన చూస్తున్నాడు, అంత దూరం పరిగెట్టుకున్నాడు, మళ్ళా వస్తున్నాడు, ఇలా వాసన చూస్తున్నాడు, ఈ చివరి నుంచి ఆ చివరికి పరిగెడుతున్నాడండి. అంటే ఇలాంటి భోజన ప్రియులు కూడా ఉంటారంటే ఎందుకు ఉండరండి? ఉంటారు. వారి కడుపే వారి దేవుడు. చివరికి భోజనం తిన్న ఆ కడుపును కూడా దేవుణ్ణి చేశారు, కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రం పట్టించుకోవట్లేదు. అసలు ఆయన గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఒకవేళ దేవుడే కనుక ఉగ్రత చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆయనే గనక మనల్ని భరించకుండా ఎంత భరిస్తున్నాడండి. మూర్ఖుల్ని, కఠినుల్ని, అందరిని, కఠిన హృదయం కలిగిన వాళ్ళని అందరినీ సహిస్తున్నాడు. ఎందుకు సహిస్తున్నాడండి? అందరూ మారాలి, అంతటా అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడండి. ఆ దీర్ఘశాంతాన్ని ఈరోజు మనుషులు అలుసుగా తీసుకుంటున్నారు. ఇదిగో ఆయన ఎప్పుడో వస్తాను అంటున్నాడు, ఇదిగో వస్తున్నా అంటున్నాడు, కానీ రావట్లేదు అని చెప్పేసి ఇష్టానుసారంగా పాపం చేయడానికి ముందుకెళ్తున్నావా? అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావా? ఎందుకు ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో తెలుసా? నీలాగే అందరూ మారాలని, అందరికీ అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని. ఆయనే గనక ఉగ్రుడైపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఒక కరోనా, ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులండి. ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడే పరిస్థితి లేదు. తల్లి బిడ్డ ఎంత ప్రేమగా ఉంటారండి. తల్లి బిడ్డను కూడా వేరు చేసేసింది కరోనా. గాలి పీల్చుకోవడానికి లేదు, ఒకరు పట్టుకున్నది పట్టుకోవడానికి లేదు, ఎక్కడికి వెళ్లకుండా అందరూ ఇళ్లల్లోనే ఉండి లాక్డౌన్. ఏంటండి? జిన్పింగ్ అనేవాడు ఉన్నాడు, ఏంటయ్యా నేనే అన్ని మీకు ఇస్తున్నాను కదా, మీకు హాస్పిటల్స్ కట్టించాను, మీ పిల్లలకి స్కూల్స్ పెట్టించాను, మీకు తినడానికి రేషన్ ఇస్తున్నాను, అన్ని నేనే ఇస్తున్నాను కదా, ఇంకెందుకు ఆ యేసుక్రీస్తు ఫోటో పెట్టుకుంటారు? ఆ ఫోటో తీసేసి నా ఫోటో పెట్టుకోండి అన్నాడు. అని వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళ యేసుక్రీస్తు ఫోటో తీసేసి వాళ్ళ ఫోటో పెట్టించాడు అందరి ఇళ్లలో. ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? ఆయన స్థానంలో ఎవరున్నా అసలు దేవుడు ఒప్పుకోడండి. అందుకే మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది కరోనా? చైనాలోనే. ఎవడైతే నేనే మీ దేవుణ్ణి అని చెప్పాడో ఆ జిన్పింగ్ ఉన్న దేశంలోనే కరోనా ప్రారంభమైంది. ఆ టైంలో మరి ఈ దేవుడు ఏమైపోయాడు? ఈ దేవుడు వీళ్ళందరినీ కాపాడాలి కదా. ఈ దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? బంకర్లలోనికి వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఆ రోగం నాకెక్కడ వస్తుందో, నేనెక్కడ చచ్చిపోతాను అని చెప్పేసి దాక్కున్నాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చూస్తే, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దావుకొని సింహాసనాసీనుడై ఉన్న వారి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహా దినము వచ్చెను, దానికి తాళజారిన వాడు ఎవరు అంటున్నాడు. సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత దినం, ఆ మహాదినం ఎవరండి? ఆ మహాదినాన్ని తాళేవాళ్ళు, దాన్ని తట్టుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. పర్వతాలు బండలతోనూ చెప్తున్నారట మమ్మల్ని దాచేయమని చెప్పేసి. అవి కూడా చివరికి అవి కూడా పడిపోతాయి తెలుసా? ఇలాంటి మూర్ఖులు వచ్చారంటే అవి కూడా అవకాశం ఇవ్వవు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు భయం కలిగి ఉండాలి. దేవుని యందు భయము కలిగి ఉంటేనే ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇష్టానుసారంగా బ్రతికితే ఆయన ఉగ్రతను మనం చవి చూడవలసి ఉంటుంది. ప్రియులరా, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అందరూ యూట్యూబ్ చూస్తున్నారు. నిజంగా యేసుక్రీస్తు గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆయన పుట్టుక గురించి, ఆయన జీవితం గురించి ఎప్పటికీ కూడా వివాదమే కదండి. యేసుక్రీస్తుని
నమ్ముకోకుండా ఆయన గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరియ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారండి. మరి ఇలాంటి వారికి ఆయన ఉగ్రత చూపించడం. ఒకసారి యోహాను సువార్త 3:36 చూడండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని అంటున్నాడు. అలాగే కీర్తనల గ్రంథం 2:12 చూస్తే ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యు. మరి కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యందు భయం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏంటి వారు ఎలా మాట్లాడుతున్నారంటే వినడానికి కూడా చెవులు వినలేనంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారండి. స్త్రీల గురించి మాట్లాడేవాళ్ళు, క్రైస్తవుల గురించి మాట్లాడేవాళ్ళు, ఇలాంటి వారిని ఉద్దేశించి దేవుడు ఈ భూమిని అంతం చేస్తే ఏంటండి మన పరిస్థితి? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లారా. అందరూ పాతాళానికి వెళ్ళవలసి ఉంటది. దేవుడు ఎంత దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక ఇవన్నీ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక అందరూ కామన్ గా చేసేవి ఒకటి ఉన్నాయండి. ఇవన్నీ మేము చేయట్లేదు కదండి, యేసుక్రీస్తుని తిట్టట్లేదు, దేవుణ్ణి తిట్టట్లేదు, మేము ఎవరి జోలికి పోవట్లేదు, మా పని ఏదో మేము చేసుకుంటున్నాము అని మీరు అనుకుంటున్నారు కదా. ఇది కాదు, ఇంకా మీరు చేసే ఉన్నారు. మనం అందరం దొరికిపోయే రెఫరెన్స్ ఒకటి ఉంది. జాగ్రత్తగా ఆ రెఫరెన్స్ చూడండి. మనం ఇలా ఉండకుండా జాగ్రత్త పడాలండి, ఇక్కడ దొరికిపోకూడదు మనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4వ నుంచి చూడండి. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అని చెప్తున్నాడు ప్రియులారా. చాలా మంది మన నోటి వెంట ఏం రావాలట? కృతజ్ఞతా వచనమే. ఇలాంటి మాటలే రావాలండి. మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే, దేవునికి ప్రీతికరంగా ఉండాలంటే, దేవుని ఉగ్రతకు మనం చోటివ్వకుండా ఉండాలంటే మన నోటి వెంట ఏం రావాలి? కృతజ్ఞతా వచనం రావాలి. ముందొకలాగా వెనకొకలాగా మాట్లాడకూడదండి. కొంతమంది ఉంటారండి, ముందొకలా మాట్లాడతారు, వెనకొకలా మాట్లాడతారు. అది మనకు తగుతుందా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి. సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం క్రీస్తును నమ్ముకున్న వాళ్ళం గనక. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను. కొంతమంది అలవోగ్గా మాట్లాడేస్తారండి బూతులు. బాప్తిజం తీసుకున్నావు కదమ్మా, బూతులు ఏంటమ్మా? ఏమో అలా వచ్చేస్తా ఉంటాయి. అవి ఊత పదాలు అంటారు. ఇది బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా నీ నోటి వెంట ఆ బూతులు ఏంటి తల్లి? మీ నోటి వెంట బూతులు రాకూడదు. ఇంకా ఏమంటున్నాడండి? పోకిరి మాటలైనను. పోకిరి మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారండి. ఎందుకు అవరండి? పోకిరి అని సినిమాలే తీసి మాట్లాడుతుంటే పోకిరి మాటలు, డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ ని ఆదరించే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. వ్యూస్ అనేకం వచ్చేస్తున్నాయి. పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. అసలు అవి మీ నోటి వెంట రాకూడదు, ఇవి మీకు తగవు అని చెప్తున్నాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఎంత జాగ్రత్త చెప్తున్నాడో. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీరు నిశ్చయముగా తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల్లో మనం దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి. ఇంకా చూడండి, రోమపత్రిక 1:18 ముగించుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది.
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి రౌలుతుంది. మనలో ఏముండకూడదండి? దుర్నీతి ఉండకూడదు. దుర్నీతి మనలో ఉండకూడదు. సత్యాన్ని అడ్డగించకూడదు. సత్యాన్ని అడ్డగించకుండా సత్యానికి మనం చెవినివ్వాలి. సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుదేరుతుంది. మనం ఎలా ఉండాలో తెలుసా? భక్తిహీనులుగా మారిపోతే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. మనలో రకరకాల కోరికలు ఉంటాయి. ఈ కోరికలన్నిటినీ కూడా దేవుని కొరకు ఇవన్నింటినీ కూడా మనం తీసివేసుకోవాలి. కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. కొలసీ పత్రిక 3:5 ఉంటుంది. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వస్తుంది అని అంటున్నాడు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయాలి. వీటన్నింటిని చంపేయాలండి. మన శరీరంలోనికి ఎలాంటి కోరికలు వచ్చాయనుకోండి, వాటిని మనం ఏం చేసేయాలి? చంపేసేయాలి. ఒకవేళ చంపమండి, మేము వాటిని బ్రతకనిస్తాము, వాటికి ఆజ్యం పోస్తాము, అవన్నీ మేము తీరుస్తాము, శరీరం కోరుకున్నది చెయ్యాలి కదండి, గుప్పడి మెతుకులు వెళ్ళకపోతే ఎట్లాగండి అని నువ్వు అన్నావనుకో, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు అనుకో, దేవునికి అవిధేయంగా బ్రతుకుతున్నావు అనుకో, ఖచ్చితంగా నువ్వు దేనికి పాత్రురాలు అవుతావు? ఉగ్రత పాత్రులము అవుతాము. ఈరోజు కామాతురతతో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనివల్ల ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. దురాశ, తనది కానిది కావాలని కోరుకునే వాళ్ళు ఎంతో మంది అండి. నీది కానిది నీకెందుకు? నీదైతే నువ్వు కోరుకో, నీది కానిది నీకు అనవసరం. దురాశ ఎక్కువైపోయింది. విగ్రహారాధనైన ధనాపేక్షను దేంతో పోలుస్తున్నాడు? విగ్రహారాధన. నేను ఏ పుట్టకి మొక్కట్లేదండి, ఏ చెట్టుకి మొక్కట్లేదండి, ఏ దేవునికి మొక్కట్లేదండి అని అంటున్నావా? ఎందుకు మొక్కో నువ్వు? కింద ఏదైనా నోటు పడింది అనుకోండి, 10 రూపాయల నోటు పడితే ఏం చేస్తారు? పోయిందిలేండి అని తీసి పర్సులో పెట్టుకుంటాం. మళ్ళా దాన్ని జాగ్రత్తగా తీసి కళ్ళకద్దుకొని పర్సులో పెట్టుకుంటాం. మనం దాన్ని ఏం చేస్తున్నాం? మనం విగ్రహారాధన చేస్తున్నాం. ఈ విగ్రహారాధన అయిన ధనాపేక్షను కూడా చంపివేయాలి. వాటి వలన దేవుని ఉగ్రత విధేయుల మీదికి వస్తుంది. అన్న వస్త్రములు గలవారై ఉండి తృప్తి పడమన్నాడండి. కానీ వీటికంటే ఎక్కువ కావాలని కోరుకుంటున్నాము. మనం దేవుని ఉగ్రతలోనికి వెళ్ళిపోతున్నాము. ప్రియులారా, పరీక్షలు రాసే వారి కోసం మరొక రెఫరెన్స్ చెప్తాను చూడండి. 1 దశలోనిక 1:10 మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఈ రెఫరెన్స్ కూడా రాసుకోండి. రాబో ఉగ్రత నుండి మనలను తప్పించువాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన్ను మనం నమ్ముకోవాలండి. ఆయన కొరకు మనం ఉన్నతంగా బ్రతకాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మళ్ళా అదే 1 దశలోనిక 5:9 ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలవుటకు నియమింపబడలేదు. మనమంతా మారాలని, మనమంతా రక్షణ తీసుకోవాలని, మనమంతా నీతిమంతులంగా యథార్థవంతులుగా ఉండాలని ఆయన సృష్టించాడు. కానీ ఉగ్రత పాలవుటకు దేవుడు మనల్ని సృష్టించలేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి కోపం వస్తే ఆయన కోపం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన కోపం ఇదిగోండి, వర్షాకాలంలో భయంకరమైనటువంటి వర్షాలు, గాలులు, ఉరుములు, మెరుపులు ఇవి వస్తేనే మనం తట్టుకోలేమే. సముద్రంలో అప్పుడప్పుడు తీరం దాటింది అని చెప్పగానే ఆ ప్రాంతాలన్నీ ఎంత భయానకంగా ఉంటాయండి. దేవునికి కోపం వస్తే ప్రకృతి ద్వారా చూపిస్తాడు. దేవుడు ఈ ప్రకృతి విపత్తులన్నీ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు, ఇవన్నీ వస్తున్నప్పుడు దేవునికి కోపం వచ్చింది, మరి మనం తగ్గాలి అని మనం అర్థం చేసుకోవాలండి. లేదంటే దేవుని ఉగ్రతకు మనం లోనైపోతాం.
మనం మన ప్రవర్తనను సరిదిద్దుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికినప్పుడే దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకోగలం. దేవుని ఉగ్రతకు పాత్రులు ఎవరో తెలుసా? మన పాఠం ఏంటి? దైవోగ్రతకు పాత్రులు ఎవరు అంటే ఎవరైతే నీతి ప్రవర్తన కలిగి ఉండకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ మీకు నచ్చినట్లుగా ఈ భూమి మీద బ్రతికితే వారు దేవుని ఉగ్రతకు పాత్రులవుతారు. దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే మనం నీతి ప్రవర్తన కలిగి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ మన బ్రతుకులను సరిచేసుకుంటూ అనేకులను మార్చుతూ ఈ సమాజాన్ని దేవుని వైపు మళ్లించే నీతిమంతులంగా మనం అంతా ఉంటే ఆయన ప్రేమ కరుణ ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటుందని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, జీవము కలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా. ఇదిగో దేవా తండ్రి, మీ ఉగ్రత గురించి నాయన కొద్ది నిమిషాలు మీ మాటలు ఆలోచించాము నాయన. తండ్రి, మీ ఉగ్రత నుండి తప్పించుకోవాలి అని అంటే ఈ భూమి మీద నాయన మాకు ఏది శాశ్వతం కాదు నాయన. తండ్రి, మొదటిగా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును నాయన మేము విడిచిపెట్టుకోవాలి నాయన. కేవలం వీటినే జయించలేని మేము నాయన మరి పరలోకం కావాలని కోరుకోవడం వెరితనమే అవుతుంది నాయన. తండ్రి, వీటిని విసర్జించి నాయన మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి బెంగళూరు సంఘం వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి సేవకులను జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి అందరైతే తలలు వంచి నాయన ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, మీ అందు భయము కలిగి భక్తి కలిగి జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. అలాగే రేపటి దినం జరగబోతున్న మిడ్ ఇయర్ ఎగ్జామినేషన్ విషయంలో కూడా తోడుగా ఉండి నాయన అనేక మంది సేవకులు నాయన బయలు వెళ్ళుటకు నాయన కృప చూపించమని వేడుకుంటూ ప్రతి విషయంలో తోడుగా ఉండమని క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఒక ప్రశ్న ఏంటంటే మరి వస్త్రధారణ గురించిన ఒక ప్రశ్న. మరి క్రైస్తవులుగా మరి వస్త్రధారణ ఎలా ఉండాలి? అనేక మంది వస్త్రధారణ బాగలేదనేది మనం సమాజంలో చూస్తున్నాం. కనుక మరి వస్త్రధారణ గురించి క్రైస్తవ పిల్లలకి మీరు ఏం చెప్తారనేది ప్రశ్న. ఓకే అన్న, వస్త్రధారణ గురించి మనం క్రైస్తవులుగా మన వస్త్రధారణ అనేది బాగుండాలి. మనం ఎలా ఉండాలంటే మన వే ఆఫ్ డ్రెస్సింగ్ ను బట్టి ఒక తల్లి అనే భావన కలగాలి. కానీ ఆ వస్త్రధారణను బట్టి మనం దేవుని నామం దూషింపబడకూడదు. మనకి ఇక్కడ తిమోతి పత్రికలో పౌలు గారు మనకి ఒక మంచి మాటను జ్ఞాపకం చేయటం జరిగింది. మరి ఈ మాటను మనం ప్రతి ఒక్కరూ కూడా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, ఎందుకంటే ఈరోజు సమాజం అంతా కూడా వస్త్రధారణ విషయంలో పాడైపోయి ఉంది. మరి అలాంటి వారి గురించి దేవుడు ఎప్పుడో చెప్పాడు, కానీ ఈరోజు మనుషులు దాన్ని పట్టించుకోవట్లేదు. తగుమాత్రం ఉండాలి అని చెప్పేసి చెప్పాడు. తగుమాత్రపు వస్త్రధారణ ఉండాలని చెప్పి మొదటి తిమోతి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అన్నాడు. ఇక్కడ ప్రియులారా, చాలా మంది క్రైస్తవ స్త్రీలలో ఫస్ట్ మనకు అణుకో కనపడాలి, మంచి బుద్ధి కనపడాలి. తగుమాత్రపు వస్త్రాలు అన్నాడు. చాలా మంది ఈ విషయాన్ని చూసి తగుమాత్రం అనేసరికి ఎంత తగ్గితే అంత మంచిది అనుకున్నారు కాబోలు తగుమాత్రం అనేటప్పటికి తగ్గించేశారు. దీని అర్థం అది కాదమ్మా. ఒక క్రైస్తవ స్త్రీ తన వస్త్రధారణను బట్టి అమ్మ అని పిలిపించుకునేలా ఉండాలి. ఈ మధ్య ఆంటీ అని పిలిచినా కూడా ఒప్పుకోవట్లేదు చాలా మంది. ఆంటీ అని పిలిస్తేనే ఒప్పుకొని మీరు అమ్మ అని పిలిస్తే ఒప్పుకుంటారా? మన వస్త్రధారణను బట్టి ఒక తల్లి లాంటి వస్త్రధారణ ఉండాలి. ఒక తల్లి దగ్గరికి ఎలాగైతే వెళతామో, తల్లి వస్త్రధారణ ఎలాగైతే ఉంటుందో అలాంటి మంచి వస్త్రధారణ మనలో ఉండాలి. మరి నీ వస్త్రాలను బట్టి దేవునికి దూరం కాకూడదు. నీకు చాలా జ్ఞానం తెలిసి ఉండొచ్చు, కానీ
నీ వస్త్రధారణ, నీ వేషధారణను బట్టి దేవునికి దూరం చేసే విధంగా మన వస్త్రధారణ ఉండకూడదు. మరి ముఖ్యంగా మన వస్త్రధారణ అనేది బాగుండాలి. మన ప్రవర్తనను బట్టే, వాక్యం లేకుండానే మన ప్రవర్తనను బట్టి భర్తలనే కాదు అనేకులను మనం రాబట్టవచ్చును.